లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సో మేడం, ఇక్కడ అమలాపురంలో రేట్స్ ఎలా ఉన్నాయి? లలిత జ్యువెలరీ బిగ్గెస్ట్ షోరూమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? లలిత జ్యువెలరీ నాకు రేట్స్ కన్నా గోల్డ్ బాగుంటుందండి. ఇక్కడ ప్యూర్ గోల్డ్ వస్తుంది. మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే మనకి గోల్డ్ అనేది చాలా క్వాలిటీ ఉంటుంది. సో నేను ఎప్పుడు లలితలోనే తీసుకుంటాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రాజోల్ నుంచి వచ్చాను. సో అమలాపురంలో ఈ బ్రాంచ్ లోనే డిజైన్స్ కానివ్వండి, కలెక్షన్ కానివ్వండి, ఎలా ఉంది? ఈ రోజే పెట్టారు కదండి, బాగున్నాయి. కలెక్షన్ అయితే బాగున్నాయి. ఎప్పుడు మేము భీమవరం తీసుకుంటాము. సో ఫస్ట్ టైం దగ్గర కదా అని చెప్పి వచ్చామండి. మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దామని. చాలా బాగున్నాయి, మోడల్స్ బాగున్నాయి. మీరు ఏం చూస్తున్నారండి? ఏం డిజైన్స్ చూస్తున్నారు? హారాలు చూస్తున్నానండి. లక్ష్మీ హారాలు, కాసుల పేరు అవి చూద్దామని వచ్చాను. చూస్తున్నాను సార్. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్స్ పరంగా, గోల్డ్ పరంగా అన్ని బాగుంటాయండి. రేట్ల పరంగా అయితే నాకు పెద్ద తెలియదు, కానీ గోల్డ్ పరంగా అయితే మాత్రం లలితలో బాగుంటుందండి. గోల్డ్ ప్యూర్ గోల్డ్ అయితే వస్తుంది. అంటే మనం తీసుకున్న దానికి వాల్యూ ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా డబ్బు ఊరికే రాదంటారు కదా. సో మనం ఇక్కడ కొన్న తర్వాత మళ్ళీ అది ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు అమ్ముకున్నా కూడా మనకి దాని వాల్యూ అనేది ఉంటుందండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది లోకల్ అండి, అమలాపురం. ఓకే, ఎలా అనిపిస్తుంది సార్ కలెక్షన్? కలెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. వారు లలితా జ్యువెలరీ అరుణ్ కుమార్ గారు కదా, కిరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన మా అమలాపురంకి తేవటం. ఈ అమలాపురం గోల్డ్ మార్కెట్లో 200 షాపులు ఉన్నాయి. అందులో ప్రత్యేకమైన షాపుగా ఇది వెలుగొందే అవకాశాలు ఉన్నాయి ఈ లలితా జ్యువెలరీ. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది గోల్డ్ మార్కెట్ నుంచే వచ్చాను. నాకు మొత్తం గోల్డ్ గురించి తెలుసు. నేను కూడా ఓపెన్ మైండ్తో చెప్తున్నాను. వారు ప్రత్యేకంగా దీన్ని డిజైనింగ్ కానివ్వండి, కలెక్షన్ కానివ్వండి అన్నీ కూడా అద్భుతంగా చేయించారు. ప్రత్యేకంగా ఈ షోరూమ్ని తీసుకురావడం వల్ల మాకు కూడా ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మేము కూడా దీన్ని చెప్పడానికి బాగుంటుంది. వారు చూసుకుని ఒకసారి ఫోటోని తీసుకుని అంటాం, డబ్బులు ఎవరికి ఊరికే రావంటాం, ఇవన్నీ కూడా చాలా మంచి కాన్సెప్ట్ అయింది. ఆయన మనసులో ఏది కూడా కల్మషం మాట్లాడుతున్నారు. అది మా అందరికీ కూడా నచ్చింది. ఒక వ్యాపారస్తుడిగా కూడా నేను కూడా ఓపెన్గా మాట్లాడుతున్నాను. మంచి ఆలోచనతో మంచి నిర్మాణాత్మకమైనటువంటి ఓ షోరూమ్ని ఇక్కడ పెట్టడం చాలా అభివృద్ధికరమైన విషయంగా భావిస్తున్నాం. మా అమలాపురం పట్టణం కోనసీమ జిల్లా అయింది ఫస్ట్. ఈ కేంద్రానికి, ఈ జిల్లాకి ప్రప్రదంగా లలితా జ్యువెలరీ, అంతకుముందు సిఎంఆర్ వచ్చింది, ఖజానా వచ్చింది. వాటన్నిటికన్నా కూడా ఇది లలితా జ్యువెలరీలో ప్రత్యేక ఒక మిస్మరైజ్ ఉంది. ప్రత్యేకంగా మీరు గోల్డ్ వ్యాపారంకి సంబంధించి మీరు చూస్తూ ఉంటారు. క్వాలిటీ పరంగా ఎలా ఉంది గోల్డ్ ఇక్కడ? క్వాలిటీ పరంగా ఈరోజు మొత్తం దేశం అంతా కూడా వన్ ఆఫ్ ది హాల్మార్క్ 916 BAS అనేటువంటి ప్రొపోజర్ ఉంది. ఆ ప్రొపోజర్ ప్రకారంగానే మొత్తం దేశం అంతా కూడా నడుస్తుంది ప్రజెంట్. అయితే దాన్ని ముందుగా మా లలితా జ్యువెలరీ వారు బాగా పబ్లిష్ చేశారు. BAS 916 హాల్మార్క్ సెంటర్ అని. ఈవేళ ఆ సెంటర్ నుంచి వాళ్ళు ప్రతి నగ కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత దీనికి HUID కోడ్ అనేటువంటి ఒక స్టాంపింగ్ వచ్చింది. HID కోడ్. HID కోడ్ అనేది కంపల్సరిగా, అది ఎలా అంటే ఇదివరకు BAS హాల్మార్క్ అంటే నార్మల్గా ఉండేది ఆ కోడ్. ఇప్పుడున్న HID కోడ్ అంటే ఇది చాలా సామాన్య విషయం కాదు, చాలా క్రిటికల్ పొజిషను. భారత ప్రభుత్వం పెట్టినటువంటి HID కోడ్ని వీళ్ళు ముద్రించి అమ్ముతున్నారు. దీంట్లో ఏ విధమైనటువంటి ఫాల్స్ లేదు. ప్రత్యేకంగా నెంబర్ 1 పాయింట్ అది HID కోడ్ ఉందంటే కంపల్సరిగా దాన్ని ల్యాబ్ అయినట్టు అనమాట. కంపల్సరిగా ల్యాబ్ అయింది. ల్యాబ్ అవ్వకుండా ఇందులో ఉండదు అనమాట, షోరూంలో ఉండదు. ఈ షోరూంలో ఇది పెట్టాలంటే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ అయిన తర్వాతే పెడతారు. ఇది HID కోడ్ హాల్మార్క్ BAS, బ్యూరో ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియా. ఆ బ్యూరో ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియా ద్వారా దీన్ని చెక్ చేసిన తర్వాత ఈ ఐటమ్స్ని ఇక్కడ పెడుతున్నారు. వారికి అలాగే ఇక్కడ కలెక్షన్ పరంగా చూస్తే అంటే రింగ్స్ దగ్గర నుంచి మనకి ఇంకా అల్టిమేట్ ఇంకా బ్రైడల్ కలెక్షన్ వరకు అన్ని అవైలబుల్ లో ఉంటాయి. మరి డీటెయిలింగ్ ఎలా ఉంది ఇక్కడ మొత్తం? అంటే వాళ్ళు బ్రైడల్ జ్యువెలరీ కానివ్వండి, ఒకవేళ ఈ సాదా ఐటమ్స్ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, కాస్టింగ్ ఐటమ్ అంటాం కొన్ని, తర్వాత ఇవన్నీ నవిసి డిజైన్స్ అంటారు వీటిని, అలాగే కాస్టింగ్ ఐటమ్స్, తర్వాత కొన్ని టెంపుల్ జ్యువెలర్స్ అని చెప్పి అంటారు. ఈ టెంపుల్ జ్యువెలరీ ఒకటి ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షణ. ఎందుకంటే టెంపుల్ జ్యువెలరీని నిర్వర్తించడం చాలా కష్టం. వాస్తవికంగా టెంపుల్ జ్యువెలరీని ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆనందం. తర్వాత రెగ్యులర్గా ప్రతి షోరూంలో దొరుకుతాయి కావాలి రింగ్స్ అని, హ్యాంగింగ్స్ అని, అలాగే వాచెస్, చైన్స్ మామూలుగా అన్నీ దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ మూడు, అది టెంపుల్ జ్యువెలరీ. టెంపుల్ జ్యువెలరీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అదొకటి ప్లస్ అందరికీ కూడా. అలాగే డిజైనింగ్లో కూడా ప్రతిదీ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఎంతకంత అంటే బాగా
ఎక్కువ ప్రొసీజర్తో ఈ షోరూమ్ చేస్తున్నారు కనుక అందరి దగ్గర 10 మోడల్స్ ఉంటే కనుక వీళ్ళ దగ్గర 200 మోడల్స్ ఉంటాయి అనమాట. ఇంకా అంత మించి దీంట్లో అది ఒక డెఫినెట్లీ నచ్చింది తీసుకోవచ్చు. అది సో లేడీస్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది బ్యాంగిల్స్. మరి ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మనతో మాట్లాడి తెలుసుకుందాం. మీ పేరండి? నందిని మేడం. నందిని గారు, చెప్పండి, అంటే ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం. ఎక్కడైనా అయితే ఒక మోడల్ చూస్తారు, ఇంకో మోడల్ ఉండకపోతే వేరే బ్రాంచ్కి వెళ్ళేలా ఉంటుంది. మన దగ్గర అలా కాదు, వచ్చిన కస్టమర్ తిరిగి వెళ్ళేలా ఉండదు. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్ డైలీ వేర్ ఉంటుంది, పార్టీ వేర్ ఉంటుంది, మ్యారేజ్ వేసుకునే బ్రైడ్స్ వేర్ ఉంటాయి. అలాగా మనకి ఎవ్రీవేర్ ఉమెన్కి ఏదైతే కావాలి, ఏ మోడల్ అయితే కావాలి, ఏ అకేషన్కి తగ్గట్టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉంటుంది మేడం. ఈ బ్యాంగిల్స్ వచ్చి మనకి జర్కన్స్ వస్తాయి మేడం, జర్కన్ స్టోన్స్ వస్తాయి. పార్టీ వేర్కి గట్టా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది లేడీస్కి సో నైట్ టైమ్స్ లలో కూడా కొంచెం షైనింగ్ కూడా బాగుంటాయి. నైట్ టైంకి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు ఈ బ్యాంగిల్స్ అయితే. అండ్ దిస్ వన్ వచ్చి ఇదైతే రూబీ ఎమరాల్డ్స్ వస్తాయి మేడం. ఇది డిఫరెన్స్ వస్తాయి. ఇది మనకి పై బ్యాక్ కూడా వస్తుంది. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది మల్టీ కలర్ లాగా 2-in-1 కలర్ వస్తుంది అనమాట. రూబీస్ వస్తాయి, ఎమరాల్డ్స్ వస్తాయి అన్నమాట. మధ్యలో గోల్డ్ది గ్లాస్ కట్ టైప్ వస్తుంది. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మేడం మన దగ్గర. ఇంకా డైలీ వేర్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. ఇంకా ఎవరు వచ్చినా సరే ఇంక ఈ మోడల్ లేదా ఇంకా వేరే షోరూమ్కి ఏమైనా వెళ్ళాలనే థింకింగ్ అయితే ఉండదు మన దగ్గర. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఈ కలర్ అనేది చాలా రేర్ గా రేర్ కనిపిస్తుంది మేడం. ఇది యాక్చువల్లీ కలర్ అయితే దొరకదు. ఇది అవును. రేర్ కలర్. ఇది చూడ blue, నావీ బ్లూ రేర్ కలర్ వస్తుంది. ఇంకా చూడగానే అట్రాక్ట్ అయ్యేలాగా మనకి తీసుకోవాలనిపించే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంటది అనమాట. కలెక్షన్ పరంగా అయితే ఎలాంటి చాలా డౌట్ ఉండదండి. ఇంకా వస్తే ఇంకా తీసుకోవచ్చు. కలెక్షన్ అనేది లేదా అనేలాగా అయితే ఉండదు మన దగ్గర. సో డైలీ వేర్ నుంచి ఓవరాల్ గా ప్రతి ఒక్కటి అన్ని occasion. అన్నీ ఉంటాయి మేడం. అన్ని అకేషన్స్ కి డైలీ వేర్ మన ఇంట్లో పేరెంట్స్ వేసుకుంటారు కదా, లైక్ ఎక్కువ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. ఇలా స్టోన్ టైప్ అయితే వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటది. డైలీ వేర్ యూస్ చేసేటట్టు ఉంటాయి. పార్టీ వేర్ కి మనం మనలాంటి వాళ్ళు ఒక టైపు సెలెక్ట్ చేస్తాం. అండ్ ఇంకా బ్రైడ్ కి మ్యారేజ్ అనగానే మనం ఎలాంటి సెలెక్ట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉంటుంది అన్నమాట మన దగ్గర కలెక్షన్. ఇటు వచ్చేసరికి ఇంకా ఇవైతే బ్రేస్లెట్స్ మేడం. యాక్చువల్లీ బ్రేస్లెట్స్ అనేసరికి నార్మల్ ఇవి లేడీస్ ది బ్రేస్లెట్స్ మేడం. యాక్చువల్లీ బ్రేస్లెట్ అనేసరికి ఓల్డ్ మోల్డ్ ఉండేవి మన దగ్గర. ఏదో చైన్ టైప్ నార్మల్ అట్లాంటివి యూజ్ చేసేవాళ్ళం. ఇది అలా కాకుండా జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ కూడా ఇది తీసుకునేది. మార్కెట్ లో Just. అయితే బ్రాస్లెట్స్ వస్తాయో దాని టైప్ లో అలాగే మేడం. జస్ట్ ఇది అంటే లైక్ మనకి ఫ్యాన్సీ లుక్ కావాలనుకుంటాం. గోల్డ్ కావాలి మనకి వచ్చే ఫ్యాన్సీ ఉండాలి. మనం అలాగే కదా ట్రెండీగా ఉండాలి, దట్టు గోల్డ్ కావాలి అనుకుంటాం. సో అలాగా మనకి నచ్చినట్టు గోల్డ్ వస్తుంది, ఫ్యాన్సీ లుక్ వస్తుంది అనమాట. డిఫరెంట్ మోడల్ వస్తుంది మేడం బ్రేస్లెట్స్ అన్నీ కూడా. ఇది వచ్చి ఫుల్ మీకు రూపీస్ వస్తాయి అన్నమాట. ఫుల్ ఓన్లీ లాగా కూడా కంకణం లాగా కూడా వేసుకోవచ్చు. ఇది జర్కన్స్ వచ్చి మధ్యలో హైలైట్ అవ్వడానికి రూబీ వచ్చింది అన్నమాట. లుక్ కూడా చాలా మీకు డిఫరెంట్ గా ఉంటది. మన దగ్గర చాలా బాగుంటది. మన దగ్గర ఆర్నమెంట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం. కొత్త కలెక్షన్ ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర, అంతే అంటారా? ఇది స్క్రూ టైప్ వస్తుంది మేడం. ఇందాక మీకు ఇలాగ జస్ట్ లాక్ టైప్ చూపించాను కదా, ఇది స్క్రూ టైప్ వస్తుంది అనమాట. కంకణం టైప్. కంకణం టైప్ రెండు చేపించుకోవాలి, రెండు కూడా తీసుకోవాలి. రెండు మేడం. ఇలాగ సేఫ్టీ కూడా వెంటనే పడిపోద్ది అనేటట్టుగా ఉండదన్నమాట. సేఫ్టీగా ఉంటుంది. అంటే మరి గోల్డ్ అంటే కొంచెం మనం సేఫ్టీ చూసుకుంటాం కదా, సో అలా ఉంటుంది మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? లేదు మేడం, నేను న్యూగా జాయిన్ అయ్యాను. అంటే యాక్చువల్లీ వేరే బ్రాంచెస్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు. మన సార్ అలా కాదు, అందరికీ ఉపాధి కావాలి అని చెప్పి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా జాబ్స్ ఇస్తున్నారు అనమాట, ఫర్దర్గా గ్రోత్ అయ్యేలాగా. సో మీతో మాట్లాడారా కిరణ్ సార్? ఆయన మాట తీరు ఎలా ఉంటది? బాగుంటుందండి. అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు, ఈక్వల్గా చూస్తారు, మంచిగా అమ్మ అంటూ బాగా మాట్లాడతారండి. సో ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అమలాపురం? బాగుంది మేడం. మేనేజర్స్ కూడా ఏమైనా తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రెషర్ అయితే ఉండదు. అంటే ఎలాగ కస్టమర్తో ఎలా డీల్ చేయాలో చెప్తారు, తెలియని వరకు నేర్పిస్తారు, మంచిగా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలి.